నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. ప్రస్తుతం మనం షేర్లింగంపల్లి మండలంలోని ఇటు సుదర్శన్ నగర్లో ఉన్నాం. ఇది సుదర్శన్ నగర్ చెందిన ఒక గల్లీలో వచ్చిన స్కూల్ కనిపిస్తుంది. ఆ స్కూల్ పేరు ఇగ్నామ్ స్కూల్. ఏదైతే ఇగ్నామ్ స్కూల్లో ఈ స్కూలు ఎందుకు గట్టిలో చాలామందికి అర్థమయ్యే పరిస్థితి లేదు. కేవలం వాళ్ళ స్కూలు ఏదైతే విద్యాసంస్థ నిర్మించారో కేవలం వాళ్ళ ప్రైవేట్ దందా కోసం వాళ్ళు నిర్మించినట్టు ఈ స్కూల్ని చూస్తే మనకు కనిపిస్తుంది. ఎటువంటి సెట్ బ్యాక్స్ లేవు, ఎటువంటి ఫైర్ సేఫ్టీ లేదు, స్కూల్ అంటే ఎటువంటి ప్లే గ్రౌండ్ లేదు, పార్కింగ్ ఏరియా కూడా లేకుండా స్కూల్ని నిర్మించిళ్ళు. చిన్నపిల్లలు, దాదాపు చిన్నపిల్లలు అయితే వాళ్ళ ప్రధానంగా పేరెంట్స్ కోరుకునేది ఎక్కడికైనా సరే ఫస్ట్ సేఫ్టీ. కానీ స్కూల్లో సేఫ్టీ లేకుండానే ఇక్కడ పూర్తిగా విద్యాసంస్థని నడిపించడం జరుగుతుంది. ఎందుకు ఇటు విద్యాశాఖ అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అర్థమవుతలేదు. కానీ దీనికి ప్రధాన పార్కింగ్ ఏరియా లేదు, ఒక సెట్ బ్యాక్ లేదు. ఏదైనా ఇన్కేస్ ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ ఇంజన్ వచ్చే పరిస్థితి కూడా ఈ ఏరియాలోకి లేదు. దీనికి తోడు పక్కనే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, లేకపోతే అడ్డగోలు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కావచ్చు, ఇవన్నీ ఒక చుట్టుపక్కల తయారైపోయినాయి. కానీ ఈ స్కూలు ఇట్లా ఎందుకు నడిపిస్తున్నారు, ఎందుకు ఇక్కడున్న లోకల్ ఉన్న అధికారులు కావచ్చు, లేకపోతే ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నా కూడా చాలామందికి అర్థమయ్యే పరిస్థితి లేదు. అంటే నిజంగా ఎవరి పిల్లలైనా సరే చాలామంది పిల్లల్ని ఫస్ట్ వాళ్ళు సేఫ్టీ చూసుకుంటారు, లేదంటే పిల్లలు మానసికంగానో ముందుగా చూస్తారు. ఒక స్కూల్కి పంపించాలంటే వాళ్ళకి సరైన ప్లే గ్రౌండ్ ఉందా, సరైన ఏరియా ఉందా, నిజంగా వాళ్ళకి ఇన్కేస్ ఏమైనా అనుకోని విధంగా ఏమైనా ఇబ్బందులు గురితే వాళ్ళు ఎట్లా బయటకు రావాలి, ఏ విధంగా సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి, ఏ విధంగా సెట్ బ్యాక్స్ ఉండాలి, వాళ్ళకి ఏ విధంగా ప్లే గ్రౌండ్ ఉండాలి అని ఒక పూర్తి స్థాయిలో ఆ విద్యాసంస్థను నిర్మిస్తారు. కానీ ఇక్కడ ఉన్న ప్రస్తుతం విద్యాసంస్థ ఇగ్నామ్ స్కూల్ మాత్రం ఇవన్నీ మనం చెప్పుకున్నట్టు సేఫ్టీ కావచ్చు, ఈ సెట్ బ్యాక్స్ ఎటువంటి లేకుండా స్కూల్ని నిర్మించింది. ఫస్ట్ వాళ్ళు స్కూల్కి తగ్గట్టు కాకుండా జనరల్గా ఒక కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించిన దాంట్లో వాళ్ళు ఉండడం జరుగుతుంది. నిజంగా విద్యాసంస్థలు దీంట్లో ఉండొచ్చా అంటే పిల్లలు దీంట్లో ఎటువంటి సేఫ్టీ లేకుండా చదువుకునే వైనం మనకు కనిపిస్తుంది ఎక్కడైనా. కానీ అడ్డగోలుగా దాన్ని చిన్నపిల్లల్ని వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి ఎక్కడైతే ఆ విద్యాసంస్థకు సంబంధించిన వాళ్ళైతే ఒక సిండికేట్గా ఏర్పడి ఒక పూర్తి స్థాయిలో ఒక దందా చేస్తున్నట్టు, వాళ్ళ ప్రాణాల మీద ఒక దందా చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. పేరుకే పిల్లలకు చదువు చెప్తులు, కానీ ఎక్కడ కూడా చదువు స్కూల్కి సంబంధించిన సేఫ్టీస్ కావచ్చు, సెట్ బ్యాక్స్ కావచ్చు, ఎటువంటి నాలా పర్మిషన్స్ కావచ్చు, ఇంకా ఇతర పర్మిషన్స్ లేకుండా వాళ్ళు నడిపించడం జరుగుతుంది. దీనికి ఒక చిన్న స్కూల్ వ్యాన్ ఉంటుంది, అది పూర్తిగా పాడైపోయిన వ్యాన్ ఉంటుంది, దానికి ఎటువంటి పర్మిషన్స్ లేవు, అది పూర్తిగా ఖరాబైన వ్యాన్ ఉంటుంది. నిజంగా సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారు, డిఈఓలు ఏం చేస్తున్నారు, ఇక్కడ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో తెలియదు. కానీ ఈ స్కూల్ పైన మాత్రం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు. అప్పుడప్పుడు పేరెంట్స్ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అరే మళ్ళీ వీళ్ళు టీసీ విషయంలో అంటే స్కూల్ నుంచి పంపించే విషయంలో టీసీకి ఇంకేమన్నా టీసీ ఇచ్చే విషయంలో ఇబ్బంది పెడతారా, డబ్బులు ఎక్కడ తీసుకుంటారా, లేకపోతే స్కూల్లో మా పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకు మేము ఇబ్బంది కలిగిస్తారనే అవకాశంతో అంటే ఇట్లాంటి ఏమన్నా ఇబ్బందులు గురి చేస్తారనే విషయంతో అక్కడ ఉన్న పేరెంట్స్ కూడా చాలామంది సైలెంట్గానే ఉంటారు. చాలామందికి ఏమవుతుందంటే నిజంగా ఈ స్కూల్ ఎందుకు నిర్మించలో చాలామంది అంటే స్కూల్ అంటే దానికి సంబంధించి ఒక ప్లేస్ ఉంటుంది, దానికి సంబంధించిన ప్లే గ్రౌండ్ ఉంటుంది. ఎప్పుడైనా అట్లా ఏమైనా ఫైర్ కానీ ఏమైనా సడన్గా ఏమైనా ఇన్సిడెంట్ అయితే ప్రధాన వెహికల్స్ రానికి కావచ్చు, ఇట్లాంటి ప్రధాన ప్లేసెస్ చూసుకొని ఆ స్కూల్ నిర్మిస్తారు. కానీ ఇట్లాంటి ఆ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టిన దాంట్లో పూర్తిగా లీజ్కి వచ్చేసి రెంట్కి వచ్చేసి స్కూల్ పిల్లల్ని మేము స్కూల్ నడిపిస్తున్నామని చెప్పేసి ఒక దందాలాగా అంటే పూర్తిగా ఒక దందా కమర్షియల్ ఒక దందా ఏవైతే బెదిరించి దందా నడిపిస్తారో విద్య మీద అంత పెద్ద దందా నడిపిస్తున్నారు వీళ్ళు. కానీ నిజంగా ఇక్కడ పిల్లలు ఆడుకోనికి లేక బయటకు సడన్గా వచ్చి ఒక పిల్లలు షాప్కి రావాలని సడన్గా వచ్చినా సరే ఎందుకు వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మెయిన్ రోడ్ ప్రస్తుతం మనం ఉన్న మెయిన్ రోడ్కి ఇది ఇంకో సైడ్ రోడ్ అనుకోవచ్చు మనం. ఎందుకంటే దీంట్లో పెద్ద వెహికల్స్ వస్తున్నాయి. ఇందాక కూడా మనం చూసాం ఆ విజువల్స్లో, అంటే పెద్ద వెహికల్స్ వచ్చినాయి. సడన్గా ఒక పిల్లాడు బయటకు వస్తే ఆ పిల్లాడికి ఏమవుతుందో కూడా తెలియదు. అంత ప్రమాదకరమైన రోడ్ పక్కనే ఈ స్కూలు పెట్టుకోవడం జరిగింది. అంటే ప్రధానంగా స్కూల్ దగ్గర ఆ స్పీడ్ బ్రేకర్స్ కావచ్చు, లేకపోతే ఇంకోటి గేట్లు ఉండే అవకాశం ఉండాలి ఖచ్చితంగా. కానీ ఇక్కడ అట్లాంటి ఏం లేకుండా కేవలం ఒక సెంట్రల్ జైల్లో అంటే ఒక సెంట్రల్ జైల్లో ఒక ఖైదీని ఎట్లు ఇస్తారో ఆ స్కూల్లో పిల్లవాడిని అట్లా ఉంచినట్టు మనకు ఈ ఇగ్నామ్ స్కూల్ని చూస్తే కనిపిస్తుంది. సో నిజంగా దీనిపైన ఖచ్చితంగా అటు విద్యాశాఖ అధికారులు ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒకవైపు మనం ఇక ఈ ఏరియాలో పూర్తిగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నాలాలు కూడా ఆ చిన్నపాటి వర్షానికి ఆ రోడ్లపైకి నీరు రావడం వల్ల పికప్ డ్రాప్ చేసుకునే పేరెంట్స్ కావచ్చు, లేకపోతే పార్కింగ్ ఏరియాకి ఎవరైతే పిల్లల్ని డ్రాప్ చేయడానికి తీసుకొని వచ్చే సందర్భంలో
ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా సరిగ్గా లేదు. అంటే పార్కింగ్ ఏరియా కూడా లేదు, పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి, యాక్సిడెంట్ అయ్యే పరిస్థితులు ఉంటాయి. నిజంగా ఒకవేళ ఫైర్ ఇన్సిడెంట్ అయితే ఫైర్ సేఫ్టీ అటు ఫైర్ వెహికల్ కూడా ఫైర్ ఇంజన్ కూడా రానికి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. సో అట్లాంటి ఆ సందర్భంలో ఈ స్కూల్ ఇంకా ఎందుకు నడుస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ కాలనీ వాసులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. దీనిపైన ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు, ఇక్కడ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులు ప్రధానంగా కోరుకోవడం జరుగుతుంది.